100 రోజుల్లో మీ అప్పు తీరిపోతుంది. కనీసం నా మీద ఒక నమ్మకం పెట్టండి. మీకు నేను గ్యారంటీ ఇస్తానన్నారు కదా సార్ మీరు. అది నాకు కొండంత బలం ఇచ్చింది. మనం ఆల్రెడీ సార్‌ని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తాండాం. ఆయన బయాన్లు వింటాన్నాము. ప్రతి ఒక్కటి సార్ నిజమే మాట్లాడతారు. మీరు చెప్పింది దీనిలో సార్ నాకు నచ్చిండేది. నాకు ఎక్కడి నుంచి డబ్బులు రావాల్సిందే. అది ఎప్పుడొస్తుందో తెలదు. అడిగితే కూడా వాళ్ళు కోపగించుకుంటారేమని భయంగా ఉంటే నేను అడగలేదు. మీరు చెప్పినట్లు ఆ సృష్టికర్తకి చెప్తే ఆయన అన్ని చూసుకుంటాడని. ఫస్ట్ సార్ ఫోన్ వచ్చింది సార్. "చూడుపా నీ డబ్బులు ఇస్తాను. నెక్స్ట్ ఆదివారం ఇస్తామన్నాడు ఇంత 15 రోజుల ముందు." సరేలే అని నేను వదిలేసిన. కరెక్ట్‌గా ఏడో రోజు అనుకుంటా. ఈ క్లాస్ అటెండ్ అయితాను ప్రతిరోజు నేను దువా చేస్తా అంటే వాళ్ళే చెప్పినారు. కరెక్ట్‌గా 12 గంటలకు ముందే రాండి అని. కరెక్ట్‌గా 12 గంటలకు పోయినా సార్. నాకు రావాల్సింది పైసా పైసా రూ. 1,44,845 ఇచ్చినాడు సార్. చాలా సంతోషం అయిపోయింది సార్ నాకు. ఎక్కువ కోటించుకోవాలంటే మన బ్లాక్స్ అన్నీ మనం ఇవి పూడ్చుకోవాలని చెప్పినారు కదా సార్ దాన్నంతా. కరెక్ట్‌గా అప్పులోళ్ళకి ఫోన్ చేసినా, "నేను వస్తున్నాను. మీ డబ్బులన్నీ కట్టేస్తానంటే" పోయినా సార్. ఆ అప్పు తీర్చేటప్పుడు ఎంత సంతోషమైందంటే సార్, నాకు రెట్టింపు సంతోషం వచ్చింది. మీరు ఇంకోటి చెప్పినారు. బ్లాక్స్ ఇంకా కొన్ని ఉంటాయి. మీరు తౌబా అంటే పాపక్షమాపణ ఒంటరిగా కూర్చొని మీరంతా చిన్నప్పటి నుంచి ఏమేమి మీ మైండ్‌లో ఉన్నాయో అవన్నీ క్షమాపణ అడగండి. ఇంక నుంచి చేయను. ఏమన్నా మన మాటతో గాని, మన అప్పులు తీసి ఎగ్గొట్టినా గాని, ఎవరినన్నా బాధ పెట్టినా అంటే అది కూడా సార్ నేను భలే ఏడ్చి దువా అడిగినాను. నాకు ఈ క్లాస్ ద్వారా సార్ నాకు సార్ నేను అయి 5555 డబ్బులు దీనిల ముందర చూస్తే సార్ ఒక రాగి గింజ అంత కూడా లేదు సార్ మీకిచ్చిండేది. నేను మనస్ఫూర్తిగా ప్రతిరోజు సార్ నా తాజుద్ నమాజ్‌లో గాని, లేస్తానే దువా చేయమన్నారు చూడండి సార్ మీరు. ఆ సృష్టికర్తకు ఫస్ట్ శుక్రియా చేసి మళ్ళా మీ దువా అడగమని. ఆ దువాలో సార్ మీరు మిమ్మల్ని ఏ రోజు మర్చిపోలేదు సార్ నేను. నాకు ఈ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి. నేను సార్ నిన్న మళ్ళా ఇంకొకరిని చేర్పించినాను సార్. మళ్ళా 5వ తేదీ ఉందని. మీరు ఏ క్లాస్ పెడతారు నేను లైఫ్ లాంగ్ ప్రతి దాంట్లోనే మీలో ఉంటానని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను సార్. ఎందుకంటే ఇది మీతో కనెక్షన్ తెగిపోతే నేను మళ్ళా యాడ వేరే ఇదైతానే నాకు మంచి అనేది ప్రతిరోజు జరుగుతా ఉండాలా. మంచి అనేది పొందుతా ఉండాలా. ప్రాక్టీస్ చేస్తా ఉండాలా. సృష్టికర్తను తీసుకుంటా ఉండాలనేది గ్రాండ్‌గా నమ్మినాను సార్. మీరు ఏది ఇది చేసినా కూడా నాతో పాటు కనీసం సార్ మీరు చెప్పినారు కదా! నేను 20 మందికి చెప్పినాను సార్ నేను. ఇట్లా కోటీశ్వరుడయ్యే లక్షణాలు ఇవి అని. మీరు తెలుగులోనే చెప్తారా ఇటువంటి క్లాసులు సార్? ఉర్దూ, ఇంగ్లీష్‌లో చెప్తారా సార్? ప్రస్తుతము నేను నా తెలుగు రాష్ట్ర ప్రజల కోసం డెడికేట్ అయ్యి వర్క్ చేస్తున్నాను. ఆ! ఓకే. అవును సార్. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఒక హ్మ్. రెవల్యూషన్ క్రియేట్ అవ్వాలని చెప్పేసి. ఆ! థాంక్ యూ మచ్ బాబూజీ గారు. మరిన్ని గొప్ప బ్లెస్సింగ్స్ మీ లైఫ్‌లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. ఆమీన్. ఆమీన్. ఆమీన్ సార్. సుమా ఆమీన్. తదాస్తు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏంటంటే సార్, అంటే మనం మామూలుగా అటెండ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మనం ప్రతిదీ అంటే అంత ముందర నాకు ఒక పవర్ అనేది, ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉండిద్ది అని చెప్పి ఒకటి నమ్మేవాడిని సార్. అంటే కాకపోతే బిలీఫ్ సిస్టమ్ ఎక్కువగా అంటే మన మీద ఎక్కువ అంటే మనిషి మీద ఎక్కువగా అట్లా అనుకునేవాడిని సార్. అంటే మనం ఎక్కువ కష్టపడాలి, మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఆ ఆ, మా ఇట్లా ఎక్కువగా మన మన ప్రయత్నం ద్వారా ఎక్కువగా సక్సెస్ అవుతాం అని చెప్పని ఎక్కువగా ఉండేది సార్ నాకు మనసులో. ఏదన్నా జరగకపోతే ఏంటంటే మన ప్రయత్నం ఆ, లోపం వల్ల జరగలేదని చెప్పని ఎక్కువ అనుకునేవాడిని సార్. ఈ మామూలుగా ఈ సెషన్, ఈ వర్క్ షాప్ అయిన తర్వాత కాడి నుంచి ఏంటంటే కొంచెం దేవుడు అదే ఒక డివైన్ పవర్, అంటే దేవుడు ఆధ్యాత్మికత, ఆ వా మనం ఎంత చేసినా గానీ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా బాగా ఉండాలి ఆ, అని చెప్పని ఆ, ఇంకా ఎక్కువగా నమ్మకం అదే మామూలుగా దేవుడి మీద కూడా ఎక్కువగా నమ్మకం పెరిగింది సార్. ఆ, దాని దాని పరంగా నాకు అదే ఈ వర్క్ షాప్ ద్వారా ఇంకా మామూలుగా అట్లా దేవుడి మీద నమ్మకం ఎక్కువ పెరగటం, అలా పెరగటం వల్ల కూడా నాకు కూడా ఈ కొంచెం మామూలుగా ఆ, అంటే ఉపయోగంగా అట్లా ఉండిద్ది కదా సార్. అవును. ఈ వర్క్ షాప్ ద్వారా నాకు ఆ పవర్ నమ్మటం ఎక్కువగా పెరిగింది సార్ అంత ముందల కన్నా కూడా. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా చక్కటి ట్రాన్స్‌ఫర్మేషన్. మీ లైఫ్‌లో గొప్ప బ్లెస్సింగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇటువంటి వర్క్ షాప్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మచ్ అండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఈ 10 డేస్ క్లాస్ నాకు చాలా ఉపయోగపడినాయి సార్. ఒక మిలియనర్కి ఏదైతే ఉండాలి, ఏ అలవాటు ఉండాలి, మనం తినే ఫుడ్ కానింటి, మనం పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఏం నడుచుకోవాలి, ఇతరులతో ఎలా ఉండాలి, ప్రతి పాయింట్ బాగా అర్థమైంది సార్. ఆల్రెడీ కొన్ని చేస్తా ఉన్నాను, కానీ నేను ఏదైతే అనుకున్నానో ఒక మిలియనర్కి అవ్వాలి, ఒక మిలియనర్కి ఏమేమి ఉంటాయి ఆ హ్యాబిట్స్ తెలుసుకోవాలని ఉన్న టైంలో మీరు ఈ ఆప్షన్ ఇచ్చినారు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇవన్నీ ఈ 10 డేస్ లో నేను చాలా నేర్చుకున్నాను సార్. నేను ఏదైతే తెలుసుకోవాలనుకున్నానో నాకు ప్రతి ఒక్కటి చాలా ఉపయోగపడింది సార్. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను.